బట్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు, మీరు అది చూడండి. శ్రీనివాస్ గారు నమస్తే. కామారెడ్డి డిక్లరేషన్ కి అనుగుణంగా చేశారు, బట్ అవన్నీ తప్పులు తడకగా ఉన్నాయంటూ ఒక మాట. మళ్ళీ దీనివల్ల స్థానిక ఎన్నికలు ప్రశ్నార్థకంగా అయిపోతున్నాయి, అసలు నిర్వహిస్తే ఊరుకోము అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. సో ఏం మాట్లాడతారు? ముందుగా 24/7 వీక్షకులకు ఛానల్లో మాతో పట్టున్నటువంటి టీఆర్ఎస్ అండ్ బీజేపీ మిత్రులకు అందరికీ నమస్కారం. నమస్తే. దీంట్లో ప్రప్రథమంగా కేంద్ర ప్రభుత్వము ఈ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మొదలు స్వాగతిస్తూ బీసీ గణన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్కి అనుకూలంగా బీసీ కులగణనను చేపట్టింది. 1931 తర్వాత బ్రిటిషర్స్ చేసినటువంటి కులగణన తర్వాత మన దగ్గర కులగణన జరగలేదు. ఒక ప్రయోగాత్మకంగా తీసుకున్నటువంటి కులగణన ఈ రోజు దేశానికి రోల్ మోడల్ గా మారింది. దేశానికి రోల్ మోడల్ గా కాదు, పనికిరాని మోడల్ గా మారింది. 160 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఎందుకు పనికి రాకుండా చేశారు అని వాళ్ళు అంటున్నారు. శ్రీనివాస్ గారు, ఈ రోజు ఈ డిమాండ్ రావడానికి ప్రధాన కారణం ఏమిటి? రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రలో వారు తీసుకున్నటువంటి సమాచారాన్ని, వారికి అందినటువంటి ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించి కులగణన జరగాలి, రిజర్వేషన్స్ యొక్క ఫలాలు ఈ కొంతమందికి అందుతున్నాయి, ఎంబీసీలకు కానివ్వండి, ఇంతకుముందు మన మిత్రులు వేణుగోపాల్ యాదవ్ గారు చెప్పినట్టు అనేక ఉపకులాలకు వీటికి సంబంధించినటువంటి సరైనటువంటి ప్రాధాన్యత లభించడం లేదు. విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, మరి అన్నిట్లలో పూర్తిగా వీరికి కలగాలంటే కులగణన జరిగి ఎవరి భాగస్వామ్యం ఎంతుందో ఆ భాగస్వామ్యానికి సరిపడే విధంగా వారికి ప్రజాస్వామ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రిజర్వేషన్స్ వల్ల ఫలాలు అందరికీ అందాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇక్కడ ప్రప్రథమంగా తెలంగాణలో దీన్ని చేపట్టి చేయడం జరిగింది. ఇంకా ఒరిజినల్ గా సెన్సెస్ లో ఇంతకుముందు ఏదైతే మన జనగణన జరిగేదో ఆ జనగణనలో ఇంతకుముందు ఎస్సీ ఎస్టీనే తప్ప బీసీకి సంబంధించిన కానీ వేరే ఏ కాలమ్స్ కానీ లేకుండా, మరి నరేంద్ర మోడీ గారు ఏ రాజకీయ అవసరాల కోసమా ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్కి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. అయితే దీనికి ఇప్పుడు రేపు రాబోయేటువంటి బీహార్ ఎన్నికలే కావచ్చు, కొంత కాలంలో మరి వచ్చే సంవత్సరం వచ్చే ఉత్తరప్రదేశ్ శ్రీనివాస్ గారు జరిగే అనేక రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు బాగా ఆధారపడి ఉన్నది కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రజల్లోకి వెళ్ళి దీన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానికంటే మొదలే చేయాలని వారి నిర్ణయం చేసింది. అంటే మీకు ఒక అడిగే అస్త్రం లేకుండా చేసిందంటారా బీజేపీ? అడిగే అస్త్రమే ఉండేది, మాకు రాజకీయ అవసరాలు కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యానికి కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. మాకు ప్రజలకు కావాల్సిన డిమాండ్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే 3 చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి బ్లాక్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోరాటం రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా చేసిండ్రు. వాటికి కూడా మోడీ గారు తలవొగ్గి పార్లమెంట్ లో క్షమాపణ చెప్పి మరే చట్టాన్ని వెనక్కి తీసుకున్నటువంటి ఉన్నది. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రేరణతోటి జరిగింది కానీ దేశ ప్రజలంతా భావిస్తున్నారు. మీరు అలా అంటున్నారు. నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడింది విన్నారా శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు చేసిండ్రు సహజంగా జరుగుతాయండి. పొరపాట్లు అనేది ఇప్పుడు ఒక 100 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ అంత మాత్రం పూర్తిగా తప్పైతే జరగలేదు. ప్రయోగాత్మకంగా పెట్టింది కదా, మొదలు పెట్టబట్టే కదా ఈ రోజు ఇవాళ. రైట్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే రిజర్వేషన్స్ అనే అంశం కేంద్రం లిస్ట్ లో ఉన్నప్పుడు, మీకు పరిమితమైన అధికారాలు ఉన్నప్పుడు మీరు చట్టం చేయడానికి ఎలా ముందుకు వచ్చారు? శ్రీనివాస్ గారు
రైట్ శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడదాం. రైట్ గౌతమ్ ప్రసాద్ గారు, రిజర్వేషన్స్ అనే అంశం ఖచ్చితంగా కేంద్రం లిస్టులో ఉన్న అంశం. నిజంగా చెయ్యాలి అంటే 9th షెడ్యూల్లో జాయిన్ చేయాలి. దానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటారో బీజేపీ పార్టీ వాళ్ళు లేదో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీకి తెలియదా? అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు ఆ కార్యక్రమం. ఇప్పుడు మన కొంచెం ఇంకా స్పష్టంగా చెప్పాలని అంటే కొంచెం శ్రీనివాస్ గారే దాని గురించి చెప్పాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అదే నేనేమంటున్నానంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారము రిజర్వేషన్ అమలు విషయానికి వచ్చేటప్పటికేనంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా బీజేపీకి ఎక్కడ మనసులో లేదండి. వాళ్ళు మొదటి నుంచి కూడా వన్ నేషన్ అనే దాంతోనే ఉన్నారు. అదేవిధంగా ఒకే ప్రజ, ఒకే దేశం ఒకే ప్రజ అనే దాంట్లోనే ఉన్నారు తప్ప ఈ దాంట్లో బైఫర్కేషన్ చేసి అంటే రిజర్వేషన్స్ చేయాలి అంటే మన కులాల గణన చేయాలని చెప్పేసి వాళ్ళకి ఎక్కడ లేదు. వాళ్ళు మొదటి నుంచి దానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే కొంచెం ప్రజల్లో చైతన్యం వచ్చిందో, నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు తీసుకున్న తర్వాతనే దీని మీద అందరిలో చలనం మొదలైంది. కాబట్టి ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత ఎవరు ఎంత ఎవరికి ఎంత అనే నినాదం ప్రతి చోట నుండి వచ్చింది, ఎందుకంటే తను పెద్దగా వాయిస్ చేశాడు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అంటే బీసీ సామాజిక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు కావాలని చెప్పేసి యూటర్న్ తీసుకొని ఈరోజు మళ్ళా మేము కులగణన చేస్తాము లేదా జనగణన చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారు. వాళ్ళకి ఇన్ని రోజులు ఎవరు అడ్డున్నారు? ఇప్పుడు 2 సార్లు టర్మ్, ఇది 3వసారి. అప్పుడే చెయ్యొచ్చు, ఎందుకంటే మన కోవిడ్ టైంలోనే జనగణన చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ ఉందని చెప్పేసి ఆపేశారు. సరే 1-2 సంవత్సరాలు అయిన తర్వాత వెంటనే చేసుకోవచ్చు, బట్ చేయలేదు వాళ్ళు. చేయకుండానే ఏది దానికోసం పోస్ట్ పోన్ చేసి ఉండొచ్చు. బట్ డీలిమిటేషన్ ఉండాల్సింది డీలిమిటేషన్ టైంలో మనం చేసుకోవచ్చు, కానీ జనగణన దీనికి ప్రాతిపదిక అవుతుంది కదా, దాని ప్రకారం కూడా చేసుకుంటూ వచ్చారు. దానికి కూడా ఇది ప్రాతిపదిక అవుతుంది, అవకాశం ఉంటుంది. సో ఎవరు ఏమన్నా ఏం కాకుండా దేశవ్యాప్తంగా ఒక వాయిస్ తీసుకొచ్చింది అయితే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారు. ఆ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళంతా దాన్ని అందుకొని ఇప్పుడు అంటే వాళ్ళ అంతర్మదనం జరిగినట్టుంది, మనం ఖచ్చితంగా చెయ్యాలా, జనగణన కులగణన చెయ్యాలి, లేకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది కొంచెం పాజిటివ్ గా అయ్యే అవకాశం ఉంది పార్టీ, కానీ గ్రహించి బీజేపీ ఆ క్రెడిట్ రాకుండా చేయడానికి చేసింది అనుకోవచ్చు. మేబీ ఖచ్చితంగా వాళ్ళకి అటువంటి ఆలోచన క్రెడిట్ కోసం మామూలుగా తాపత్రయపడట్లేదు సిడబ్ల్యూసీ నేతలు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు సరే ఎవరు ఏం క్రెడిట్ ఇవ్వను అని చెప్పేసి అని అనుకున్నా ఇప్పుడు చరిత్ర ఉట్టిగానే చెరిగిపోదు కదా. అంటే ముందు దాన్ని నినాదం తీసుకున్నది ఎవరు అని చెప్పేసి అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా బీజేపీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ జనగణన చేయలేదు, కానీ ఇప్పుడు కులగణన వాళ్ళు చెప్పారని అంటున్నారంటే వీళ్ళు చేసిన కుటుంబ సమగ్ర సర్వే ఏమైందో అది ఒకసారి బయట చెప్పాలి. రాహుల్ గాంధీ డిమాండ్స్ ఎక్కడ కాదు, రాహుల్ గాంధీ డిమాండ్ రాహుల్ కాదు మేడం, రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది? అధికారంలో 25 సంవత్సరాల పాటు వాయిదా వేసింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం. అంటే ఆ టైంలో కూడా నీకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది. మరి ఏదైతే నేను అదే చెప్తాను, సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది? నేను అదే చెప్తాను కదా వేణు, చెప్పండి. మీరు ఒక రోజుల్లోనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తెలంగాణ మొత్తం సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి కేసీఆర్ ఎంత డబ్బు ఖర్చు పెట్టిండు? మీ నాయకులే మెచ్చుకున్నారు. అది వెనకనో ముందో చెప్పేది మీ నాయకులే కేసీఆర్ గారు చేసిన ఒక్క రోజుదైనా సరే బాగా చేశారని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు అటువంటిది పక్కన పెట్టండి. చెప్పేది ఏ రిపోర్ట్ బయటకు రావాలి కదా, వెబ్సైట్ లో తీసుకోండి. మొన్ననే గవర్నమెంట్ తీసేసింది, అది పెట్టిన రిపోర్ట్ అంతా కూడా తీసేసానని చెప్పింది. అది చర్చ కూడా జరిగింది అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు. రిపోర్ట్ మీరు ఎప్పుడు అది ఒక 6 months కో 7 months కో పెట్టాము. దాంట్లో మీరంటే సర్వే చేసిన ఒక 6-7 months కి పెట్టారు. పబ్లిక్ లోకి అసెంబ్లీలో మొన్న బయట పెట్టారు. అప్పటికి కూడా వాళ్ళు బయట పెట్టలేదండి. కాదు వేణు, అది అప్పటికి కూడా తీయకుండానే అది జరిగిన దాన్ని మొత్తం బయట పెడితే ఏ సమస్యలు వస్తాయని చెప్పేసి అనుకుందో ఈ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని తీసేసింది. సరే ఇప్పుడు ఆ టాపిక్ పోతే మళ్ళీ అది మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. నేను ఏమంటున్నానంటే తప్పనిసరిగా బీజేపీ ఒక ప్లాన్డ్ గానే ఈ కులగణన కానీ జనగణన చెయ్యాలి అని చెప్పేసి ఈరోజు ముందుకొచ్చింది. వాళ్ళు స్వతహాగా ఈ దానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కులగణనకు అయితే కంప్లీట్గా వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. కాబట్టి జనగణన చేయాలి అనేది ఇది రాజ్యాంగబద్ధంగా చేయాల్సింది, ఖచ్చితంగా చేయాల్సిందే. అది
కులగణన అనేది కొత్త డిమాండ్. ఖచ్చితంగా కులాలలో ఎవరు ఎంతమంది ఉన్నారు, ఈ ఎంతమందికి వాళ్ళకి వాటా ఎంత అని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా ఈ డిమాండ్ వచ్చినప్పుడు ఈ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇది పాజిటివ్, రేపు కాంగ్రెస్కి అవుతుందేమో, కాంగ్రెస్ పార్టీకి అవుతుందేమో అని చెప్పేసి అనుకున్న దాంట్లో భాగంగానే వాళ్ళు ఈరోజు ఒక స్టాండ్ తీసుకున్నారు కావచ్చు. ఇంటర్నల్ గా ఒక చర్చ అనివార్యమైంది వాళ్ళకు. ఖచ్చితంగా అనివార్యతలోంచే వాళ్ళు తీసుకున్నారు తప్ప వాళ్ళకి ఇష్టతలోంచి తీసుకున్నది అయితే కాదు. రైట్. ఇంకా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే పరిస్థితి ఏంటి? నేనేం చెప్తున్నానంటే ఒక్క కుల గణన అంటే బీసీ రిజర్వేషన్ కారణమే కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్ద సంక్షోభంలో ఉంది. అది ఇంటర్నల్ స్ట్రగుల్స్తో కావచ్చు, అదేవిధంగా బడ్జెట్ లేమి కావచ్చు, డబ్బులు లేనితనం కావచ్చు, లేకపోతే ప్రజల్లో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకత కావచ్చు. ఈరోజు మనం క్షేత్రస్థాయిలో వెళ్తే కనుక మొత్తం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సామాన్య ప్రజానీకం అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గద్దె మీద కూర్చోబెట్టడానికి ఏ వర్గాలైతే శ్రమపడ్డాయో, ప్రయాసపడ్డాయో, లేకపోతే ఖచ్చితంగా తీసుకొని కూర్చోబెట్టాలని అనుకున్నాయో ఆ వర్గాలు ఏవి కూడా ఈరోజు హ్యాపీగా లేవు. మీరు నిరుద్యోగుల్ని తీసుకోండి. వాళ్ళు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నడిచిన వాళ్ళు. అంతేకాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టుగా చేసి గ్రామాలలోకి పోయి ప్రచారం చేసిన వాళ్ళు. కానీ ఆ నిరుద్యోగులు ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఉద్యోగస్తులు ఈరోజు ఉద్యోగస్తులకు వాళ్లకు రిటైర్మెంట్ అంటే అంత మెజారిటీ రాకపోయినా, అన్ని సీట్లు రాకపోయినా అది మ్యాండేట్ ఏం కాదు కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చడానికో లేదంటే కాదు. కానీ ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు నెగిటివ్ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది కదా. కింద నుంచి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ప్రభావం కూడా నెగిటివ్ గానే పడుతుంది కదా. కాబట్టి ఆ ప్రభావం పడకుండా ఉండడం కోసం కొంత కాలయాపన చేస్తున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎటు పోయినా తప్పించుకోలేని పరిస్థితి. తప్పించుకోకుండా తప్పనిసరిగా అంత ధైర్యం చేసి ప్రభుత్వం నిర్వహించాలి అనుకుంటే పాత రిజర్వేషన్స్ అంతే కదా. ఇంకా అంతకంటే మించి మార్గం లేదు. ఇప్పుడు కొత్తగా చేయడానికి లేదు. ఈ మధ్యలోంచి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే వాళ్ళు అమలు చేయడానికే లేదు. ఇప్పుడు కనుక వాళ్ళు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్ గా 1 month లోనో 1.5 month లోనో మేము పెట్టేస్తున్నామని చెప్పేసి అంటే గనక వీళ్ళు పచ్చివెలకాయ వీళ్ళ గొంతులో పడ్డట్టే. ఇంకా ఏం చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత ఏ బేస్తో నువ్వు రిజర్వేషన్ ఇస్తావు అని చెప్పేసి సామాన్యమైన ప్రశ్న వస్తుంది కదా. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే స్థితిలోకి కాంగ్రెస్ పార్టీ నెట్టబడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యగా మారే సందర్భము మేము గతంలో కూడా చెప్పాం. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక గుదిబండనే అవుతుంది తప్పితే అది పరిష్కారం వైపు పోదు అని చెప్పేసి గతంలోనే చెప్పాము. ప్రాక్టీస్ లో కూడా అదే జరుగుతూ ఉంది.